సో ఇక్కడ ఎక్కువ వస్తున్నాయని చెప్పి పీపుల్ ఆర్ లవింగ్ టు గెట్ ఇన్ టు దిస్ కంపెనీస్ ఆల్సో. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. లాస్ట్ 2-3 years లో చూసుకుంటే కనుక వారానికి 2 జీసీసీలు చొప్పున భారతదేశంలో పెడతా 1700 జీసీసీల దాకా పెట్టారు డిఫరెంట్ కంపెనీస్ అని చెప్పి చెప్తున్నారు. కంపెనీస్ అనేవి ధైర్యంగా గంభీరంగా ఉన్నా కానీ సర్వీస్ కంపెనీస్ లోపల ఇది ఉంది అని చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు జాబులు ఉద్యోగుల పరంగా ఏం కాదు కానీ కంపెనీల పరంగా నష్టాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే జాబ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు భారతదేశం వచ్చి పెడుతుంటే భారతదేశానికి ఏం కాదు అండ్ ఇండస్ట్రీ వైజ్ ఏం కాదు, కంపెనీలకి బేసికల్లీ వాళ్ళ రెవెన్యూ గ్రోత్ ఇదంతా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్స్ వాళ్ళ సొంతే పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటంతో అడ్వాంటేజ్ ఏంటంటే 2 రకాలుగా అడ్వాంటేజ్ వస్తుంది. ఒక రకంగా టెక్నాలజీ లైక్ స్కిల్డ్ లేబర్ కి జాబ్లు వస్తే మన భారతదేశంలో కొత్త బిల్డింగ్స్ రెంట్ తీసుకుంటారు, దాంట్లో కావాల్సిన స్టాఫ్, ఇలా జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా భారతదేశానికి ఇట్ ఈస్ అ వెరీ బూమింగ్ పీరియడ్. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీసీఎస్, ఇన్ఫోసిస్, సిటీఎస్ ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి కొద్దిగా నష్టం చవిచూచాల్సి వస్తుంది. మేబీ వాళ్ళు కూడా కొత్త ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేసి డెవలప్ చేసి ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఇస్తే దట్ షుడ్ బి అ గుడ్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ప్రస్తుతం జీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఆర్ అ బిగ్ థ్రెట్ ఫర్ ఐటీ సర్వీస్ కంపెనీస్.